రాష్ట్ర రాజకీయ సీనియర్ నేతల్లో కడియం శ్రీహరి ఒకరు. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో కడియం శ్రీహరి అంటే తెలియని వారుండరు. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిన హయాంలోనే ఆయన టీడీపీ పార్టీ తరపున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరంగల్ తెదేపా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తనదైన స్టైల్లో దూకుడుగా వ్యవహరిస్తూ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ నేతల్లో ఒక సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2013లో రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా టీడీపీకి రాజీనామా చేసి నాటి టీఆర్ఎస్ గుడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కోటాలో డిప్యూటీ సీఎంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసి కేసీఆర్ పార్టీలో కీలక నేతగా ఎదిగి గులాబీ బాస్ కేసీఆర్ కి నమ్మిన బండుగా పేరు తెచ్చుకున్నారు. అయితే గత 10 ఏళ్లుగా అధికార పక్ష బీఆర్ఎస్ నేతగా ఉన్న కడియం శ్రీహరి విపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీ నేతలపై మాటల తూటాలుగా పేలుస్తూ కేసీఆర్ మనసును గెలుచుకొని తెరాస పార్టీకి వీర విధేయుడయ్యారు. అయితే 2023 చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వేయటంతో ఊహించని రీతిలో కారు పార్టీ పరాభవం చెందడంతో ఆ పార్టీలో సీనియర్లుగా చెలామణి అయిన నేతలు 10 ఏళ్లు పదవులు అనుభవించిన కేసీఆర్ మిత్రులు కేకే పోచారం, కడియం వంటి సీనియర్ నాయకులు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి రేవంత్ గూటికి చేరుకున్నారు. అయితే తిరిగి సొంత గూటికి చేరిన కె కేశవరావు కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో కీలక పదవి దక్కించుకున్నారు. అయితే గులాబీ అధినేత కేసీఆర్ ను కాదనుకొని కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. అయితే తన రాజకీయ వారసులుగా టీఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయవలసిన కడియం కావ్య కూడా తండ్రి బాటలోనే కారుకు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఇక కూతురు రాజకీయ అరంగేట్రం చేయడంతో ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న కడియం ఇకపైన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నేతగా యాక్టివ్ అవుతారా, తన మాజీ బాస్ కేసీఆర్ మీద ఘాటైన విమర్శలకు దిగుతారా, ఇంతకు కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరికి అంత అవకాశం కల్పిస్తుందా అన్న ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే క్రమంలో సుప్రీంకోర్టు సైతం స్పీకర్ కి సోమవారం వార్నింగ్ ఇచ్చింది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, లేదంటే కోర్టు నిర్ణయం తీసుకుంటుందని తేల్చేసింది. దీంతో కడియంకు తలనొప్పిగా మారింది. ఉప ఎన్నికలకు వెళ్లి రిస్క్ చేసే బదులు కడియం మళ్లీ కారెక్కుతారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుస వినిపిస్తోంది. త్వరలో కడియం శ్రీహరి అడుగులు కారెక్కుతాయా, రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లేది అనేది తేలిపోనుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.